వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే అమ్మా. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన అరాచకాలు అన్నీ ఇన్నికి రావు. అరాచకాలు అని చెప్పుకోవచ్చు, అవినీతి కానీ అక్రమాలు కానీ చాలా అయితే దారుణాలు అయితే చేశారు. దోపిడీ అమ్మ, దోచుకున్నారనే చెప్పుకోవచ్చు. నిలువు దోపిడీ అంటారు కదా కొంతమంది భక్తులు. మన దేవుడికి మొత్తం నిలువు దోపిడీ అంటే వాళ్ళ ఒంటి మీద ఉన్న ఆభరణాలు మొత్తం ఇచ్చేస్తామని మొక్కుంటారు. సో ఈ వ్యక్తి మొత్తం త్రోటు ఆంధ్ర మాతని, ఆంధ్ర ప్రజానికాన్ని నిలువు దోపిడీ చేసుకున్నారు. అవును. ఇప్పుడు అందులో చూసుకుంటే కనుక ఇసుక తవ్వకాలు అక్రమంగా చాలా ఇసుక తవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఆ ఇసుక తవ్వకాలు ఆపేయాలని సుప్రీంకోర్టు అయితే ఆదేశించింది సీఎం జగన్ని. సో దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఓకే, ఎనీవే ఏదో చెబుతారు కదా, సో లేట్ అయినా కూడా పర్లేదు కానీ బట్ రెండు కళ్ళు పోయినోడు సూర్య నమస్కారం చేసిన విధంగా సో జరగవలసిన డ్యామేజ్ అయితే మొత్తం జరిగిపోయిందమ్మా. సో టోటల్గా దోపిడీ అయితే అయిపోయింది. సో ముందు జేపీ వెంచర్ అనే ఒక నార్త్ ఇండియన్ దివాలా తీసిన కంపెనీని అడ్డు పెట్టుకుని వీళ్ళ మనుషులు శేఖర్ రెడ్డి అనే ఒక వ్యక్తిని అడ్డు పెట్టుకుని, అతను అంతకుముందు చెన్నైలో కూడా ఇసుక వ్యాపారం చేసేవాడు. సో అతన్ని అడ్డు పెట్టుకుని మొత్తం జగన్ అండ్ కో టీం సో ఇసుకని ఒక భారీ ఎత్తున వ్యాపారం చేశారు. సో మధ్యలో మరి శేఖర్ రెడ్డికి వీళ్ళకి ఏం తేడా వచ్చిందో, మధ్యలో వేరే ఇటు ఈ యొక్క ప్రతిమా గ్రూప్ అని వేరే కంపెనీల పేరును మళ్ళీ టెండర్లు పాటు చేసి కేవలం జగన్ కుటుంబ సభ్యులకు అనుసంధానంలోనే ఈ దోపిడీ ఈ రోజు కూడా జరుగుతుంది. సో తర్వాత వాళ్ళకి సంబంధించిన కొంతమంది ఒక్కొక్క రీచ్ పాయింట్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండి వాళ్ళకి కరెక్ట్గా కప్పం కట్టి కరెక్ట్గా రోజు కరెక్ట్గా లెక్కలు చూసి వాళ్ళ ఓటాలు వాళ్ళకి పంపించే వాళ్ళకి ఇది ఇవ్వడం జరిగింది. సో ఒక రోజుకి చూస్తే ఈస్ట్ గోదావరిలో ఒక వ్యక్తి ఉన్నాడు, చిర్ల జగ్గారెడ్డి అని ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. సో అతను ఒక్క రోజు ఆదాయమే 80 లక్షల రూపాయలు అంటే ఇసుక మీద. సో హైయెస్ట్ ప్లస్ బిగ్గెస్ట్ రీచ్ ఉన్న ఏరియా ఈస్ట్ గోదావరి. సో దాన్ని బట్టి చూస్తే ఈ 13 జిల్లాల్లో ఎన్ని రీచ్లు ఉంటాయి, ఎంత ఆదాయం వస్తుంది, ఈ ఆదాయం అంతా కూడా కేవలం ఖజానాకు పోకుండా కేవలం జగన్కి, ఈ జగన్ అనుకోకి ఈ అలీబాబా 40 దొంగలే దోచేశారు. సో ఇది మాత్రమే కాకుండా యాక్చువల్గా ఏంటంటే ఇసుక అనేది ఎప్పుడైతే ఈ గోదావరి తీరంలో నదీ తీరంలో వర్షాలు వచ్చిన సందర్భంలో కొంత మేట కింద ఏర్పడుతుంది. సో దాన్ని మన కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి, గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ లేకపోతే ప్రజల యొక్క వాళ్ళ అవసరాలకి ఏదైనా ఇల్లు కట్టుకోవడానికో దానికో కూడా వాళ్ళని వాడుకోవడానికి ఓన్లీ భారీ యంత్రాలు యూజ్ చేయకుండా సో మనుషుల ద్వారా సో మాన్యువల్గా దాన్ని లిఫ్ట్ చేసి తీసుకెళ్ళేలాగే చెబుతుంది. ఇది ఎన్జిటి కానీ లేకపోతే పర్యావరణ సంఘం కానీ దీనికి సంబంధించిన వీళ్ళందరూ చెప్పి రూల్స్ అవే. కానీ వీళ్ళ హయాంలో చాలా పెద్ద పెద్ద పొక్లైన్లు పెట్టి భారీ యంత్రాలు పెట్టి మొత్తం నదీ జలాలే మొత్తం పూర్తిగా నిర్వీర్యం అయిపోయి నదీ జలాలే కనుమరుగైపోయి ఎండిపోయే విధంగా వీళ్ళు అంత లోతుకి అంత డెప్త్కి ఈ యొక్క మైనింగ్ చేయడం జరిగింది. సో దీనివల్ల చాలా ఏరియాల్లో నీటి ఎద్దడి వచ్చింది, తాగునీరు సాగునీటి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు. సో అట్లీస్ట్ ఇప్పుడైనా కూడా ఏదో ఈ ఆపద్ధర్మ ప్రభుత్వం కాబట్టి సుప్రీంకోర్టు స్పందించడం ముదావం, హర్షణీయం. కానీ జరగవలసిన డ్యామేజ్ అయితే ఇప్పటికే జరిగిపోయిందమ్మా. సో సామాన్యుడు ఇల్లు కట్టుకోవడానికి ఇసుక దొరకట్లేదు. సో అదే బాబు గారి హయాంలో ఇసుక ఫ్రీగా ఇచ్చారు. సో ఈ రోజున దగ్గర దగ్గర 15,000 20,000 పెడితే కానీ ఒక చిన్న ట్రాక్టర్ ఇసుక దొరకట్లేదు. సో దీనివల్ల పూర్తిగా భవన కార్మికులు అందరూ రోడ్డును పడడం జరిగింది. సో కంప్లీట్గా ఈ ఏదైతే ఈ మాఫియా ఉందో, ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఉందో, ఈ అలీబాబా 40 దొంగలు వీళ్ళందరూ కుమ్మక్కై ఇటు కర్ణాటకకి, ఇటు తమిళనాడుకి, ఇటు హైదరాబాద్కి ప్రతినిత్యం కొన్ని వేల లారీలు వీళ్ళు పంపించేస్తున్నారు, వ్యాపారం చేస్తూ ఉన్నారు. సో దీన్ని ఇప్పటికైనా దీన్ని అడ్డుకట్టేసినందుకు అంటే ఇది ఇసుక మాఫియా ఉందని అందరికీ తెలుసు, అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ అక్కడ ఒక న్యూస్ అయితే మనకి వచ్చింది, అంటే అక్కడ ఎవరైతే కలెక్టర్లు ఉన్నారో ఇక్కడ ఎటువంటి తవ్వకాలు జరగలేదు, ఎవరు ఏం చేయలేదు అని కొంతమంది కలెక్టర్లు అయితే చెప్పడం జరిగింది. దాని గురించి ఏమంటారు? యాక్చువల్గా అమ్మ అంతకుముందు కూడా దీని మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు
ఇక్కడ ఉన్న యంత్రాంగము ఐఏఎస్లు ఐపీఎస్లు కొంతమంది మీరు చెప్పినట్టుగా కలెక్టర్లు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు. సో ఈ వీళ్లతో కుమ్మక్కయ్యి వాళ్ళు కూడా కాస్త ఈ కాసులు కక్కుర్తిపడ్డ కొంతమంది అధికారులు మైనింగ్ జరగని ఏరియాని ఫోటోలు తీసి లేకపోతే అక్కడి నుంచి సెంట్రల్ నుంచి కొంతమంది ఈ యొక్క పరిశీలనకు వచ్చిన అధికారులకి మైనింగ్ జరగని ఏరియాలు చూపించి ఇదిగో మైనింగ్ జరగట్లేదని చెప్పి మసిపూసి మారేడుకాయ చేసి మభ్య పెట్టడం జరిగింది. సో దాన్ని కూడా గమనించిన సుప్రీంకోర్టు కానీ సో దానికి సంబంధించిన ఈ పర్యావరణ శాఖ కానీ చివాట్లు పెట్టడం జరిగింది. వాళ్ళకి మెమోస్ జారీ చేయడం వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కోర్టుల్ని ఇటు యొక్క డిపార్ట్మెంట్ని మభ్యపెట్టినందుకు ఆ విధంగా చివాట్లు కూడా తిన్నారు. అయినా కూడా కించెత్తు కూడా వీళ్ళలో మార్పు లేదు. మళ్ళీ యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా దోపిడీ అవుతే ఎక్కడ ఆగలేదు. సో ఈ రోజున సుప్రీంకోర్టు ఈ విధంగా కఠిన నిర్ణయం తీసుకోవడం దాని మీద విచారణకు అంటే రేపు 9వ తారీఖు లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని అయితే సుప్రీంకోర్టు ఆదేశించింది. పర్యావరణ శాఖకి చెప్పారు, ప్రభుత్వానికి కూడా చెప్పారు. ఇన్ కేస్ రేపు 9వ తారీఖు లోపు కనుక ఈ అఫిడవిట్ ఇవ్వకపోతే వాటి మీద ఎటువంటి చర్య తీసుకునే అవకాశం ఉందంట? సో డెఫినెట్గా చర్యలు ఉంటాయమ్మా. దానికి సంబంధించిన అధికారులు ఎవరెవరు అవుతున్నారో వాళ్ళ మీద డెఫినెట్గా ఉంటుంది. వాళ్ళని అవసరమైతే సర్వీస్ నుంచి కూడా తొలగించవచ్చు, సస్పెండ్ చేయొచ్చు. సో లేకపోతే దే కెన్ ఫైన్ ద గవర్నమెంట్ ఆల్సో. పర్యావరణ శాఖ మూలంగా గవర్నమెంట్కి ఫైన్ వేయడం కూడా జరుగుతుంది. సో చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి దాని అంతా జగమే మాయ, అన్నీ మాయలే కాబట్టి సో ఎక్కడ కూడా ఫెయిర్ గేమ్ అనేది లేదు కాబట్టి సో అట్లీస్ట్ ఇప్పుడు ఈ విషయాన్ని కూడా వీళ్ళు ఎలా సంధిస్తారు, సో ఏ విధంగా దానికి సమాధానం చెబుతారు అన్నది వెయిట్ చూద్దాం మనం. ఓకే.